రాకను స్వాగతిస్తున్నామని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగరి దయాకర్ అన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఓయూకి ఏ సీఎం 2 సార్లు వచ్చిన చరిత్ర లేదు. కానీ రేవంత్ రెడ్డి రెండోసారి ఓయూకు రావడం జరుగుతుందన్నారు. హయాత్ నగర్ లో కుక్కల దాడిలో గాయపడిన బాలుడిని నిలోఫర్ హాస్పిటల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పరామర్శించారు. ప్రభుత్వం తరపు నుంచి అత్యవసర సాయం కింద ₹1,00,000 చెక్కును అందించారు. నిర్మల్ జిల్లా ఎల్లంపల్లి వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్ హౌసింగ్ క్వార్టర్స్ భవన సముదాయాలను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించనున్న క్యాంపు కార్యాలయానికి భూమి పూజ చేశారు. శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులకు 15,000 పెన్షన్ వచ్చేలా చూస్తారని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయం వద్ద 15 మంది దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్స్ అందజేశారు. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కోసం విడుదల చేసిన జీవో నెంబర్ 27 ను సమర్థిస్తున్నామని సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ అధ్యక్షుడు గోపాలం విద్యాసాగర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ముందడుగు వేయడం హర్షణీయమన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో దాడికి గురైన వైసీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి విజయభాస్కర్ ను మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరామర్శించారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే ఏపీలో మాత్రం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో జరిగే చివరి విడత నామినేషన్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ సిపి గౌసాలాం అన్నారు. జిల్లాలోని వీణవంక మండలంలో పలు గ్రామాల నామినేషన్ కేంద్రాలను సిపి పరిశీలించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బుద్దారం గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవమైంది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వంత గ్రామం బుద్దారంలో సర్పంచ్ 12వ వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో ఎమ్మెల్యే సత్యనారాయణ పాలకవర్గాన్ని సన్మానించారు. అన్నమయ్య కాలిబాట పాదయాత్రకు ఆంక్షలు విధించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి. 22 ఏళ్లుగా 108 మందితో పాదయాత్ర మొదలై ఈ రోజు వేలాది మందితో పాదయాత్రగా వెళ్తుంటే ప్రభుత్వం భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నోటీసులు ఇవ్వడం దుర్మార్గమైన ఆలోచన అన్నారు. నగర్ కర్నూలు జిల్లా రామపురం నల్లమల గుట్టపై వెలిసిన శ్రీ అలివేలు మంగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవదశ 19వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. గత 3 రోజుల నుంచి వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అనేక పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమరాజుపల్లి ప్రభుత్వ పాఠశాలలో 300 మంది విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా పామరు సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా పాల్గొన్నారు. బాధితుల వద్ద నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబుకి ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం ఉంటే చాచీల భారం ప్రజలపై పడకుండా వెంటనే సర్దుబాటు చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల కోరారు. ట్రూ అప్ పేరుతో ఇప్పటి వరకు వసూలు చేసిన 3,000 కోట్లను ప్రజలకు ట్రూ డౌన్ రూపంలో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 7న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యలపై దృష్టి సారించాలని ఓయూ బోధనేతర ఉద్యోగుల ఐకాసా కోరింది. తమ సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నప్పటికీ వీసీ పెడచెవిన పెడుతున్నారని ఐకాసా ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రభుత్వం నిర్వహిస్తున్న విజయోత్సవ సభలను వెంటనే నిలిపివేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను చెప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ వర్తించదని ప్రశ్నించారు.
సినీ నటుడు శ్రీ శుభలేఖ సుధాకర్ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. రవీంద్ర భారతిలో స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణకు హాజరు కావాలని ఆహ్వానించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోకిరీలు రోడ్డుపై రెచ్చిపోయారు. డైరీ ఫారం నుంచి అత్తాపూర్ వెళ్లే దారిలో కొందరు ఆకతాయిలు నంబర్ ప్లేట్ లేని బైక్లతో నానా హంగామా సృష్టించారు. ఉప్పర్పల్లి వద్ద గుర్రాన్ని కర్రతో బాదుతూ ఈడ్చుకెళ్లారు యువకులు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో పార్టీ పరంగా 51% బీసీలకు సర్పంచ్ స్థానాలకు అవకాశం కల్పించామని, ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు 10 లక్షల గ్రాంట్తో పాటు ఎమ్మెల్యే నిధుల నుంచి 20 లక్షలు కేటాయిస్తామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. మగవాళ్లను ట్రాప్ చేసి బిజినెస్ పేరుతో ముంచేయడం, సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలు తీయటం, ఆ తర్వాత బెదిరించడం చేస్తున్న ఓ కిలాడి లేడీని హయత్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికీ రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే ఆమెపై మొత్తం 8 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.